నమస్కారం. నా పేరు పిపిఎన్ ప్రసాద్. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి మఠం మేనేజర్గా పనిచేసిన శ్రీ పెంచలే గారి ప్రథమ కుమారుడిని పాలేపు శ్రీనివాసులు గారు ఫేస్బుక్, వాట్సాప్ వేదికగా నాపై విష ప్రచారం చేసి ఉన్నారు. అదే సమయంలో నాపై తీవ్రమైన ఆరోపణలు కూడా చేస్తూ వివిధ వీడియోలు, మెసేజ్లు నిరంతరం అదే పనిగా పెట్టుకుని నాపై విష ప్రచారం చేస్తున్నారు. మారుతి మహాలక్ష్మి మీ బాబాయ్ వాళ్ళు పెట్టినప్పుడు మేము కూడా పెట్టచ్చు కదా, వెంకటాద్రి స్వామి భార్య మేము కూడా అట్లాంటి చిల్లర అదవాళ్ళ చేత మెసేజ్లు పెట్టచ్చు ఎంతసేపు పని. అవును, మేము అట్లాంటి చెప్తాలేదు కాదు. ఆ రోజు మొదటి రోజే అట్లా పెట్టినప్పుడు నిజంగా మీ పక్క కరెక్ట్ అయినోడు ఉంటే పిలిచి సాగు కొట్టేవాడు. నేనైతే అదే పని చేస్తాను. అదే మేమేంటంటే ఇట్లాంటి చిల్లర వేస్తాడు. ఇప్పుడు నేను మీ బాబాయ్ పెడుతున్నాడు పీపీఎన్ ఇట్లాంటి కంట్రోల్ చేయ, మనం సామరస్యంగా ఉండాలి, ఇట్లాంటి ఏదో పనులు చేయకూడదు అన్ని. పాయింట్ అర్థం కాలే, వాళ్ళది తప్పే అంటున్నా నేను. పని నేను నీ పొజిషన్ లో నేను ఉంటే పిలిచి మెట్టుతో కొట్టి సరే నువ్వు మెట్టుతో ఇప్పుడు చూడు, మేము ఇట్లా కొట్టడాలకి, తిట్టడాలకి, చంపడాలకి, నరుక్కోవడానికి ఇలాంటి మేము కొట్టే మాడతాం, ములాజేం లేదు. అదే ఇలాంటి వాటికి మేము వెళ్ళం పీపీఎన్. మేము ఖచ్చితంగా ఈ దేశంలో చట్టము, న్యాయము, ఈ దేశంలో చట్టము, న్యాయము, ధర్మం ఉందని వెళ్తాము. ఏం ధర్మం లేదు. ఎవరు ఆ పనులు చేసింది? ఎవరు? మీ అవును, ఇప్పుడు అలాంటి మెసేజ్లు పెట్టింది ఎవరు? అలాంటి మెసేజ్లు పెట్టిన వాళ్ళు ఏం చేశావు నువ్వు? నేను చెప్పింది అదే, మీకు అర్థం కాలేదు. నేను అట్లాంటి పెట్టినప్పుడు పిలిచి కొట్టేవాడిని. నేనైతే మీ పక్కన అదే మీ పక్కే మాడతాను నేను. అదే నేను చెప్తున్నా కదా. లేదంటున్నాను. ప్రథమంగా మారుతమ్మ గారు నా వీలునామా రాశారని, నాకు కూడా వీలునామా రాశారని వీరభద్ర స్వామి గారు ఇద్దరు కూడా వెంకటాద్రి స్వామిని మఠాధిపతి కాకుండా అడ్డుకోవడానికి ఆ రోజే కుట్ర పన్నిన విషయం మాకు అర్థమైంది. మళ్ళీ అన్నీ తెలుసు. ఇప్పుడు నేను చెప్పక్కర్లేదు పైకి. ఆయన సంతకం పెట్టి ఆయన వీలునామా పెట్టింది తెలుసు మీకు. సరే, ఒక ప్రయత్నం చేయాలనుకున్నారు. దాంట్లో ఆశ భద్రయ్యకు పెట్టలేదనే విషయము తెలుసు. మీ అత్తయ్యకి రాసిన వీలునామా కరెక్ట్, పక్కా రాసిన వీలునామా అనే విషయం అయితే నాకు తెలుసు. ఆయన సంతకమే, అందులో డౌట్ ఏం లేదు. అది రాశారు. అందుకే మేము మీ దాని మీద ఫోర్జరీ పిటిషన్ మేము వేయలేక ధైర్యం లేదు. ఎందుకంటే ఆయన పెట్టుంటాడు. ఎందుకంటే ఆయన ఒకటే అన్నాడు, ఆయన పెట్టారా లేదా, ఆయన పక్కన పడుకొని పెట్టాడా, నిలబడుకొని పెట్టాడా, ఇష్టపూర్వక పెట్టాడా, ఇష్టం లేకుండా పెట్టాడా, అన్ని అనవసరం, అన్ని నిలబడవు. పెట్టారా లేదా అంటే పెట్టి ఉన్నప్పుడు మనం దాన్ని మనం చాలా చేసాం. వారి యొక్క కుట్రను కూడా అర్థం చేసుకొని మఠాధిపతి నియామకం విషయంలో పూర్తి సహకారం అందివ్వాలని నాకు బాధ్యతలు అప్పగించారు వెంకటాద్రి స్వామి గారు, మా బాబా. ఆ తర్వాతనే నేను పూర్తి స్థాయి బాధ్యత తీసుకున్నాను. పూర్తి సహకారం కూడా ఇచ్చి ఉన్నాను. ఈ రోజు వరకు కూడా, భవిష్యత్తులో కూడా ఉంటుంది. ఓన్లీ ఏమని మఠాధిపతితో వీళ్ళవో ఫైనల్, మిగతా విషయాలు ఏదైతే ఏమైనప్పటికీ ఆడ ఉండేటువంటిది 53 సెక్షన్ ప్రకారము వీళ్ళవా 54 రాదు. రాశారా లేదా, అవును, ఆయన రాసిన అంశాలు కరెక్టా లేదా మాత్రమే వెరిఫై. వెంకటాద్రి స్వామికి ఏం సహకారం ఇచ్చారో చూద్దాం. పీపీఎన్ చాట్ స్క్రీన్ ప్రింట్లలోనిది. దీనిలో రాముడు తన లక్ష్యంలో భాగంగా వెనక నుండి వాలిని చంపాడని, ధర్మం కోసం అధర్మ యుద్ధమే కరెక్ట్ అని అంటారు వారు. నేనే శివస్వామిని తీసుకొని వచ్చి వివాదాలు చేసింది అంటారు. నేనే బీజేపీ కార్డు వాడాను అంటారు. అలానే రాణా ప్రతాప్ సింగ్ డిప్యూటీ కమిషనరు మొదట మాకు ఊపు తెచ్చిన వ్యక్తి ఆయనే అంటారు. అలా ఆయన రాక కూడా మా వల్లనే అన్నారు. అలా మఠంలో కుట్రలు, వివాదాలు పూర్తిగా చేసింది పీపీఎన్ ప్రసాద్ మాత్రమే. దేవాదాయ శాఖ ఉద్యోగులను వారి జేబులోని వారులాగా చెప్తారు అందరికీ. తర్వాత కోర్టు విషయాలు చెప్తూ దానిలో వెంకటాద్రి స్వామి పాత్ర పూర్తిగా సున్నా అని, అంతా నాదే అని అంటారు. 30 ఏళ్లుగా లా ప్రాక్టీస్ అనే వెంకటాద్రి స్వామికి తెలివి లేదనే అర్థం ఆ మాటలు. ఎందుకు పీపీఎన్ కోర్టులో ఇంత లేటు చేస్తున్నారంటే మీ అంత తొందర లేదు మాకని అంటారు. మరలా బయట ఎవరో టైంపాస్ చేస్తున్నారని అందరికీ ప్రచారం చేస్తూ ఉంటారు. మఠాధిపతి అంశము నాకు తప్ప ఎవరికీ తెలియదని చెప్తూ, పైకి ఒకటి చెప్తూ లోపల ఒకటి చేస్తున్నానని, స్టే ఎత్తేయమని కూడా మేము అడగలేదని, ధార్మిక పరిషత్ సమావేశం కూడా జరగాలని మేము కోరుకోలేదని అంటారు. అంటే టైంపాస్ చేస్తున్నది ఎవరనేది ఇప్పుడు మీకు పూర్తిగా అర్థం అవ్వాలి. తర్వాత స్థానిక నాయకుల గురించి చెప్తూ శాంతం నాకేయడానికి ప్రణాళికలు వేస్తున్నారని, దాని గురించి ఫిట్ పర్సన్ గారి మీద, ఎమ్మెల్యే గారి మీద అండ్ ఎంపీపీ వీరనారాయణ రెడ్డి గారి మీద మమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు చేశారు. చివరికి అవి బెడిసి కొట్టి
4 రోజులు ఊర్లో నుంచి పారిపోయాడు. మీ పోరాటం బాగా నచ్చిందని, మీతోటి చేతులు కలిపింది అందుకేనని, ఆలస్యమైనా వారి మీద దెబ్బ గట్టిగా పడాలి అంటారు. కోర్టులో 100% మీకు సహకారం అందిస్తా అంటారు. వెంకటాద్రి స్వామి ఒప్పుకోకపోతే ఒక నమస్తే చెప్పి పక్కకు వస్తాను అంటారు. మరి ఇవన్నీ దేనికోసం చేశారంటారు? ఏమీ లేకుండానే చేశారంటారా? ఊర్లో వాళ్ళ గురించి మాట్లాడుతూ స్థానిక నాయకులకు గతంలో మఠాధిపతి ఉన్నప్పుడు పెత్తనం కుదరలేదని, ఇప్పుడు అవకాశం వచ్చిందని, నన్ను పక్కన పెట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తారని అన్నారు. అయినా నన్ను ఏమీ పక్కన పెట్టలేరని, నేను లేకపోతే వాళ్ళ వలన ఏమీ అవదు అని అంటారు. అభివృద్ధి పనులను మొదలు పెడితే నేను మాత్రం సైలెంట్ అవుతాను అంటారు. ఫోకస్ ఎక్కువ పోలేరమ్మ గుడి మీద ఉన్నదని, అక్కడ ఎంపీపీ వీరనారాయణ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ వెంచర్ ఏర్పాటు చేసుకున్నారని, అది కూడా ఆయన స్థలం కాదని, కొండను పిండి చేసి వీరనారాయణ రెడ్డి గారు స్థలం ఏర్పాటు చేసుకున్నారని, మీరు ముందు ఆపండని దాన్ని ఆయన మీదకి మమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశారు. అప్పట్లో ఎమ్మెల్యే గారిని కూడా గంధపు చెక్కల స్మగ్లర్ అని, మట్టి అమ్ముకున్నాడని, ఇసుక అమ్ముకున్నాడని, మఠం మీద పడి మఠం డబ్బులన్నీ కాజేస్తున్నారని మాట్లాడారు. వీరికి సహకారం ఇచ్చినటువంటి ప్రముఖ నాయకుల్నే వీరు ఇలా మాట్లాడితే ఇక సామాన్యులను ఎలా మాట్లాడి ఉంటారో మీరు అర్థం చేసుకోవాలి. స్థానికుల ఫోటోలు పంపి వారు మఠం లోపలికి వెళ్తున్నారని, భవిష్యత్తు ముఖ చిత్రం ఇలా ఉంటుందని, నా ద్వారా గురుపత్రిని రెచ్చగొట్టడానికి ప్లాన్ చేశారు. కనీసం వారికి స్థానిక నాయకులు మఠంలోకి రావడం కూడా ఇష్టం లేనట్లున్నది. వెంకటాద్రి స్వామికి హారతి ఇచ్చి వెళ్ళండి అని చెప్తారు అని నవ్వుతారు. ఇలా పాపం అనేక రకాలుగా వెంకటాద్రి స్వామి గారికి సహకారం చేయడానికి ప్రయత్నం చేశారు మా ద్వారా. ఇవన్నీ పిపిఎన్ ప్రసాద్ చాట్లో చెప్పినవే, నేను చెప్పినవి కాదు. ఎమ్మెల్యే గారిని తిట్టారు. వెనక తిరుగుతున్నటువంటి స్థానికులకి వాళ్ళకి పని పాట లేని వాళ్ళు, వాళ్ళకి మేము చిటికలేస్తే డ్యాన్సులు చేస్తూ ఉంటారు అనే పద్ధతిలో మాట్లాడారు. వాళ్ళకు ఊపు కోసం మేము అనేకమైనటువంటి చేస్తూ ఉంటాము, ఏ ప్రణాళికలు ఇస్తుంటాం, వాళ్ళు రెచ్చిపోతుంటారు అని కూడా మాట్లాడిన వీడియోలు కూడా మీరు గతంలో విన్నారు. ఇలా మంచి సహకారమే పిపిఎన్ ప్రసాద్ అందించాడు వెంకటాద్రి స్వామి గారికి.